హాయ్ గాయ్స్ అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పేరు హామ్స్టర్ కాంబాట్. ఈ బిట్‌కాయిన్ అంటే ఇదో టైప్ ఆఫ్ బిట్‌కాయిన్. దీని గురించి మన తెలుగువారు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ హామ్స్టర్ కాంబాట్ అనేది ఒక కాయిన్ టైప్ ఉంటది. అంటే బిట్‌కాయిన్ ఎలాగైతే మనం కొని అమ్ముతామో ఇది కూడా అలాంటి ఒక కాయిన్ అని అంటున్నారు. కానీ ఇంక ఇది లిస్ట్ అవ్వలేదు మార్కెట్‌లో. దీనికి ఒక 200 మిలియన్ మెంబర్స్ మైనింగ్ చేస్తున్నారు ఈ కాయిన్‌ని. ఎప్పుడైనా లిస్ట్ అవ్వచ్చని అంటున్నారు. లిస్ట్ అంటే ఏం లేదు. ఒక కాయిన్ మనం కొనటం, అమ్మటం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ మైనింగ్ అంటే ఏమో అనుకునేరు. జస్ట్ మైనింగ్ అంటే ఇక్కడున్న కాయిన్స్‌ని మనం ఎర్న్ చేసుకోవటం. దాన్ని మైనింగ్ అని అంటారు. ఈ మైనింగ్ అనేది ఎలా వర్క్ అవుతదంటే, మనం ఇన్ని కాయిన్స్ దాపెట్టుకొని ఉంటే, ఆడెప్పుడైనా లిస్ట్ చేసినప్పుడు మనం ఈ కాయిన్స్‌ని తీసుకొని ఒరిజినల్ కాయిన్ ఇస్తాడు. అంటే ఈక్వల్ అమౌంట్ ఏమి ఇవ్వడు. ఇన్ని 1000 కాయిన్స్ కానీ, 1,000,000 కాయిన్స్ కానీ, ఒక ఒరిజినల్ కాయిన్ అన్నట్టు ఇస్తాడు. దాన్ని మనం మైనింగ్ అని పిలుస్తాం. ఈ హామ్స్టర్ కాంబాట్ కాయిన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఇవి పబ్‌జీ ఆడే వాళ్ళకైతే బాగా తెలుస్తది. బ్రాంజ్ నుంచి మొదలయ్యి గోల్డ్, సిల్వర్, ప్లాటినం, డైమండ్ ఇలాగా లార్డ్ వరకు ఉంటది. లార్డ్ అనేది లాస్ట్ పాయింట్. ఇందులో 1 బిలియన్ వరకు కాయిన్స్ దాపెట్టుకోవచ్చు మనం. మనకి దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో వాడు కాయిన్ లిస్ట్ చేసినప్పుడు అంటే మార్కెట్లోకి వదిలినప్పుడు ఈ ఫేక్ కాయిన్స్ అని తీసుకొని మనకి ఒరిజినల్ కాయిన్ అనేది ఇస్తాడు. అంటే సేమ్ అమౌంట్ ఏమి ఇవ్వడు. ఒక 1 మిలియన్ కాయిన్స్‌కి ఇన్ని కాయిన్స్ అన్నట్లు ఇస్తాడు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్టయితే మన తెలుగువారు గానీ, మన నార్త్ వాళ్ళు గానీ ఈ కాయిన్‌ని బాగా ట్రెండ్ చేసే ఉంటారు. అంటే చాలామంది ట్యాప్ చేస్తూ ఉంటాం. చాలామంది వేరే పనిలో ఉన్నా కూడా డిఫరెంట్ యాక్టివిటీస్‌తో దీన్ని ట్యాప్ చేసి అట్రాక్ట్ చేస్తున్నారు కదా! దీని గురించి. ఎప్పుడైనా కాయిన్ లిస్ట్ అయినప్పుడు మనకి ఒరిజినల్ కాయిన్స్ వస్తాయని. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే బిట్‌కాయిన్ దగ్గర మొదలైంది. బిట్‌కాయిన్ ఫస్ట్‌లో రిలీజ్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు. ఇప్పుడు అది ఎంతుందో తెలుసుగా? 70,00,000 వరకు ట్రేడ్ అవుతుంది. అంటే ఫ్లక్చుయేషన్స్ వస్తా ఉంటే అది తర్వాత సంగతి. ఎప్పుడైనా కూడా పెరగొచ్చు. అలాగే ఈ కాయిన్ కూడా ఎప్పటికైనా పెరిగిద్దని మన వాళ్ళు ఆశగా ఇప్పుడే దాపెట్టుకొని ఉంటున్నారు. ఫ్రీగా వచ్చేయగా మైనింగ్ చేసి వదిలేయవచ్చు అనుకుంటున్నారు. కానీ ఇది ఇంకా లిస్ట్ అవుతదా లేదా అని 100% మనం చెప్పలేము. అయితే 200 మిలియన్ మెంబర్స్ అయితే మైన్ చేస్తున్నారు. కానీ ఏం జరిగిద్దో మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడే. ఇప్పుడు మైనింగ్ ఎలా చేసుకోవచ్చో మీకు చెప్తాను. మీరు ట్యాబ్ ఓపెన్ చేయంగానే అక్కడ సెకండ్ ఆప్షన్‌లో మైనింగ్ అని కనపడుతుందా? అక్కడ ట్యాప్ చేసి ఉన్న కాయిన్స్‌తో కొనడమే. కొన్నప్పుడు మనకి కాయిన్స్ అనేవి పర్ అవర్‌కి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతది. కాయిన్ పర్ అవర్‌కి జనరేట్ అవ్వడం స్టార్ట్ చేయటం వల్ల మీకు ఆటోమేటిక్‌గా కాయిన్స్ అనేవి జనరేట్ అయితా ఉంటాయి. అదే కాకుండా మీకు డైలీ 6 మిలియన్ కాయిన్స్ వస్తాయి. 6 మిలియన్ కాయిన్స్‌తో మైనింగ్ చేస్తూ ఉంటే మన ఒరిజినల్ కాయిన్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. మీరిక్కడ చూసినట్టయితే పైన మీకు స్లైట్‌గా +34.2K అని కనపడుతుందా? అది మన ఎర్నింగ్ పర్ అవర్ అనమాట. మనకి ఆ ఒక్క అవర్‌కి అన్ని కాయిన్స్ వస్తాయన్నమాట. అలా ఎన్ని కొనుక్కుంటే అన్ని కాయిన్స్ వస్తాయి. ఇవి మనం డబ్బులు పెట్టి ఆడవసరం లేదు. వచ్చిన కాయిన్స్‌ని మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీకు రిఫరల్ లింక్ కావాలంటే కామెంట్స్‌లో రిఫరల్ లింక్ అని పెట్టండి. మీకు పంపుతాను. లేకపోతే డిస్క్రిప్షన్‌లో కాదు. కామెంట్ చేస్తేనే నేను నీకు పంపుతాను. ఏముంది ఫ్రెండ్స్, డైలీ ఒక 20 మినిట్స్ ఇన్వెస్ట్ చేసి చూడండి ఒక 10 డేస్. మీకు సర్టెన్ కాయిన్స్ అనేవి ఈజీగా ఒక 40, 50 మిలియన్ కాయిన్స్ అవుతాయి. దాపెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా యూజ్‌ఫుల్ అయిద్దాం. తర్వాత ఇది లిస్ట్ అయితే మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వరు కదా! మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇదే కాదు మనం డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటాం. నెక్స్ట్ దేని మీద చేయాలో కామెంట్ చేయండి.